హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మిషాన్విని. రండి త్వరగా ఈరోజు మనం కాశ్మీర్కి వెళ్దాం. నేనైతే 100 రూపాయలతో కాశ్మీర్కి వెళ్ళా. మీరైతే ఫ్రీగా వచ్చేయచ్చు. చూసారా ఎంత అందంగా ఉందో బయట. ఇందుకు విషయం ఏంటంటే మన రాజమండ్రిలో కాశ్మీర్ లొకేషన్ జలకన్యలు జలపాతాల లొకేషన్ ఎగ్జిబిషన్ పెట్టారంట. మరి ఇంకెందుకు లేటు, త్వరగా వెళ్ళి లోపల ఏమున్నాయో చూసేద్దామా. లోపలైతే మాత్రం నేను చూశాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా రండి నాతోటి, మీకు కూడా మంచి లొకేషన్ చూపిస్తా. వెల్కమ్ ఫ్రెండ్స్, కాశ్మీర్కి వచ్చేసాం. చూసారా కాశ్మీర్ ఎంత అందంగా ఉందో. రంగు చేపలు, మంచు కొండలు, మంచుతో కప్పిన చెట్లు, రంగు పువ్వులు, ఎంత అందంగా ఉన్నది. ఇక్కడ స్వెటర్లు తీసుకురాలేదు, నిజంగా చలేస్తుంది. ఎందుకంటే మొత్తం అంతా వేసి పెట్టేశారు. మాతో పాటు చాలామంది వచ్చారు కాశ్మీర్కి. అందరం ఒకే ఫ్లైట్లో వచ్చాం. అందుకే చాలా అంటే చాలా రద్దీగా ఉంది ఇక్కడ ప్లేస్ మొత్తం కూడా. రండి, ఇంకా ముందుకు వెళ్తే ఇంకా 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 మంచి మంచి ప్లేసులు కనిపిస్తాయి మీకు. చూసారా పైన ఏంటో, కిందే కూడా కాదు, కాశ్మీర్లో పైన కూడా మొక్కలు వేస్తున్నారు. చూసారా మొక్కలన్నీ కూడా మంచుతో కప్పేసి ఉన్నాయి, మెరుస్తూ ఉన్నాయి. నాకు ఈ లొకేషన్ చూస్తుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో చిరంజీవి గారు ఉంటారు కదా, అప్పుడు సంజీవిని ఏదో తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అందాలలో ఆ సాంగ్ నేను పాడితే బాగోదు, కానీ అప్పుడు చిరంజీవి గారు పాడితే భలే ఉంది. ఆ సాంగ్ అయితే గుర్తొస్తుంది నాకు. అబ్బా, ఈ లొకేషన్కి ఆ సాంగ్కి చాలా అంటే చాలా బాగా మ్యాచ్ అయింది కదా. నిజంగా నాకు ఈ లొకేషన్కి వచ్చిన వెంటనే చిరంజీవి గారి మూవీలో శ్రీదేవి కింద ఫీల్ అయిపోయి అలానే ఉంది. ఎంత బాగా వేసారో లొకేషను. నిజంగా నేను ఎప్పుడు కాశ్మీర్ వెళ్ళలేదు, ఒకవేళ వెళ్తే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది. మీలో ఎవరైనా కాశ్మీర్ వెళ్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అలా వెళ్తాను, కానీ ఇలా ఎగ్జిబిషన్కి వచ్చినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. పిల్లల్ని తీసుకొని పిల్లలు ఇంచక్క ఆడుకున్నారు. ఇంకా యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ, ఇల్లులు కట్టారు. ఎంత అందంగా ఉన్నది ఈ లొకేషన్ మొత్తం. రండి కిందకి వెళ్ళి యాపిల్ చెట్టును కూడా చూపిస్తాను. చూసారా పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో లొకేషన్ మొత్తం.
ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నది లొకేషన్ అయితే. చాలామంది ఫోన్లు పట్టుకుని ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము చేసే ఉద్యోగం కూడా అదేననుకో, ఫొటోస్ తీసుకోవడమే. చూసారా జలపాతం ఎంత అందంగా ఉందో. దాని పక్కనే పువ్వుల తోట, ఇటు పక్కనేమో యాపిల్స్ చెట్టు. యాపిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, ప్రతి కాయ బాగుంది యాపిల్. ఇలా జలపాతం అలా వెళ్ళి ఆ వాగులో కలుస్తుంది. ఇదిగో ఇక్కడ ఒక యాపిల్ చెట్టు ఉంది, మంచు పర్వతాలు, లైటింగ్ మొత్తం అంతా కూడా కలర్ఫుల్ లైటింగ్స్తో చాలా చాలా బాగుంది కదా. నడండి ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు అక్కడ చెక్కతో కట్టిన విల్లు, మంచుతో కప్పిన చెట్లు అన్నీ కనిపిస్తాయి. చూసి చూసారా ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది లొకేషన్. మీకు ఎలా నచ్చిందో, మీరు ఎప్పుడైనా ఇలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళారా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఎగ్జిబిషన్ లోపల ఇంకా చాలా చాలా ఉన్నాయి, మీకు సెకండ్ వీడియోలో పెడతాను. ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.